కేంద్రం రాష్ట్రానికి పంపించవలసిన ఎరువుల వాటాను సక్రమంగా పంపడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్. మన్ కీ బాత్ లో ఎకరానికి 1 బస్తా యూరియా వాడాలని మోదీ చెప్పినా వాళ్లే కట్టడి చేస్తున్నారన్నారు. అయినా జిల్లాలో ఎరువుల ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. ఇక రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు విప్ ఆది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు ఆది. బొల్లారం, చందుర్తిలో ఎరువుల దుకాణాలను కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి ప్రారంభించారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రైతులకు ఎరువులను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పిఎస్సిసి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా, మార్కెట్ ద్వారా, ఆగ్రో సంస్థ ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంతో పాటు ఐకేపీ సెంటర్లకు సంబంధించి మహిళలకు కూడా ఎరువులను దుకాణాలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా రైతులకు అందించాలని చెప్పిన ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ఇక్కడ చందుర్తిలో, అదేవిధంగా బొల్లారంలో కూడా ఐకేపీ సెంటర్లకు సంబంధించినటువంటి డిఐడిఓ ద్వారా మనం ఎరువుల దుకాణాలను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులు అండగా నిలబడుతుంది. రైతు ప్రయోజనాలు పెద్దపీట వేస్తుంది. రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్న సందర్భం. ఈరోజు ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించవలసింది కేటాయించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు రైతులు చెప్తూనే చేస్తున్న సందర్భం. దీన్ని అక్కడక్కడ ఒకరిద్దరు వాళ్లకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని నేను ఆలోచన చేయవలసింది రైతులు కూడా కోరుతా ఉన్నా. రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో చెప్పండి. ఇప్పటికి నాకు రాత్రి 11 గంటలకు ఏ ప్రాంతం నుంచి ఎరువు లేదంటే తెల్లవరాయి ఆ గ్రామానికి ఎరువు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. వరి పంట ఎక్కువ వేసిండ్రు, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. ఈరోజు శాస్త్రజ్ఞులేమో నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో ఉన్నాడు, ఎకరానికి 1 బస్తా వేయమని. వాళ్ళే కట్టడి చేస్తారు, మళ్ళీ వాళ్ళే విమర్శ చేసే ప్రయత్నం. అంటే దీన్ని మనం అందరూ కూడా ప్రజలకు రైతులు చెప్పే విధంగా నేను కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ రైతుకు యూరియా ఇబ్బంది ఉన్నా అది అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యూరియాని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. స్టాక్ నిలబెట్టి ఉన్నటువంటి సందర్భంలో అట్లా మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, తప్పనిసరిగా వాటిని అధిగమించడం కోసం ఈ ప్రభుత్వం ఉంటుంది. రైతు ప్రయోజనం కాపాడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి పోదని మాట సందర్భం చెబుతుంది. యూరియా కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా కావాలి. అనుకున్న సమయానికి అనుకున్నంత వాళ్ళు పంపకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది.